అందరికీ నమస్కారం. నిన్న సెషన్కి ఎంతమంది వచ్చిండ్రు? అందరూ వచ్చారు. సో మీ కమిట్మెంట్కి మళ్ళీ ఇక్కడ చెప్పట్లు. ఈ కమిట్మెంట్ ఉంటే మన జీవితంలో ఏదైనా సాధిస్తాం. చాలామందికి ఈ ఒక్కటే లోపిస్తుంది. కంటిన్యూస్గా చేస్తాము, గ్యాప్ ఇస్తాము. ఆ గ్యాప్ ఇవ్వకుండా వెళ్ళిన వాళ్ళందరూ ప్రపంచ లీడర్లు అయినరు. వాళ్ళకు మనకు పెద్ద తేడా ఏమీ లేదండి. ఆ చిన్న గ్యాప్ అంతే. వాళ్ళ అదృష్టవంతులు ఏం కాదు, కారణజన్ములు ఏం కాదు. వాళ్ళకు సూత్రం తెలుసు, మీకు సూత్రం తెలుసు. కాకపోతే ఏంటంటే వాళ్ళు అట్లే పట్టుకొని ఉంటారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా మనం వదిలేస్తాము. తేడా అంతే. చూడండి, మనం అందరం నిర్ణయించుకున్నాం ఈ కొన్ని రోజుల నుంచి బుద్ధుళ్ళు కావాలి, యోగులు కావాలి, ఈ విశ్వం అంతా మహాస్వేచ్ఛతో తిరగాలి, నన్ను నేను తెలుసుకోవాలి, ఈ సృష్టి ఇచ్చే అన్ని కానుకలు నేను ఆనందంగా ఎంజాయ్ చేయాలి. ఇంతకు మించిన కోరిక ఉంటుందా? ఉండదు కదా. అన్నీ వచ్చే దానికోసం మరి మనం ఎంత నిర్ణయం తీసుకోవాలి? సో చెప్పండి, ఈరోజు నేను ఈ జన్మలోనే అతి సులభంగా యోగి పుంగవుడిగా మారుతాను, యోగీశ్వరుడిగా మారుతాను. ఇది తథ్యం, అలాగే జరుగుగాక. ఈరోజు సంకల్ప శక్తిలో కీలకమైన ఇంకొక అంశం ఎరుక. ఏంటండి? ఇప్పుడు నోటిలోని మాట నుదుటి మీద రాత అని చెప్పుకున్నాము. మన ఆలోచనల నుంచే మన జీవితం పుడుతుందని తెలుసుకున్నాము. అన్నీ బాగున్నాయి సార్, ఇంకా మాకు తెలిసినవి కూడా చాలా ఉన్నాయి. కోపం మంచిది కాదని తెలుసు, కానీ కోపం మంచిది కాదన్న సంగతి కోపం పడినాక నాకు అర్థమైపోతుంది. నేను కోపం గిన్నె విసిరేసినాక నాకు అర్థమవుతుంది. గిన్నె చేతిలో విసిరడం పోవడానికి ముందే తెలియాలి. దాన్ని ఏమంటారు? ఎరుక. ఏమంటారు? ముందరున్న వాడిని తిట్టక ముందే ఆ ఎరుక ఇక్కడ కలగాలి. నా లోపల నుంచి తిట్టు వస్తుంది అన్న ఎరుక వచ్చినప్పుడే మీరు దాన్ని మార్చగలరు, లేదంటే లేదు, ఉత్తదే. చెప్పండి, మీ అందరికీ తెలుసు మన ఆలోచనలు మన జీవితాన్ని మారుస్తున్నాయని, సృష్టిస్తున్నాయని. కానీ మరి నెగటివ్ ఆలోచనలు నెగటివ్ జీవితాన్ని, మిరాక్యులస్ ఆలోచనలు మిరాక్యులస్ జీవితాన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఇక్కడ ఎప్పుడు ఎరుక లేకపోవడం వల్ల మన లోపల ఏం ఆలోచనలు నడుస్తున్నాయి? నెగిటివ్ నడుస్తున్నాయి. దాన్ని ఎందుకు అలో చేస్తున్నాం అంటే మనకు తెలియట్లేదు. నేను గేట్ దగ్గర నిలబడి లోపలికి పాస్ లేని వాళ్ళందరినీ పంపిస్తూనే ఉన్నాను. ఎందుకంటే నేను వేరే ఫోన్లో బిజీగా ఉన్నాను. ఐఎమ్ బిజీ. లోపలికి పాస్ ఉన్న వాళ్ళనే పంపండి అని. లోపలికి వెళ్ళి చూసిన తర్వాత మొత్తం క్రౌడు. అసలు మనోళ్ళు కాదు, వాళ్ళు టికెట్ కొనుక్కున్న వాళ్ళు కాదు. టికెట్ కొనుక్కున్న వాళ్ళు వచ్చి మనతోనే కొట్లాడుతున్నారు. అందరూ వచ్చేసిండ్రు, ఖాళీగా ఉంది కదా అని వచ్చేసిండ్రు. ఇప్పుడు మన మైండ్ కూడా ఖాళీగా ఉంది కదా అని చెప్పి లోపలికి అందరూ టికెట్ లేని వాళ్ళందరూ, పర్మిషన్ లేని వాళ్ళందరినీ పంపిస్తుంటే మనం మటుకు వేరే దాంట్లో బిజీగా ఉన్నాము. ఆ బిజీని కొంచెం ఆపుకొని ఇక్కడ ఏం జరుగుతుందో గమనిస్తే, ఎరుక వస్తే, ఇక్కడ ఎరుక వస్తే ఏమొస్తే? అవేర్నెస్ వస్తే, అయ్యో నేనేంటి ఇప్పుడు అప్పుల గురించి ఆలోచిస్తున్నానేంటి, అనారోగ్యం గురించి ఆలోచిస్తున్నానేంటి, ఇమ్మీడియట్గా మీకు ఎరుక వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు? మీకు సూత్రం తెలుసు కదా. ఏం తెలుసు? ఏది ఆలోచిస్తే. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే దీన్ని ప్లేస్లో రీప్లేస్ చేస్తా. అప్పులకు బదులు నా జీవితంలోకి సంపదలు ప్రయత్నంగా ప్రవహిస్తున్నందుకు ధన్యవాదాలు. ఇప్పుడు చూడండి, నాకు ఇప్పుడు తేడా ఏమొచ్చింది? ఇంతకుముందుకు ఇప్పటికీ తేడా ఏమొచ్చింది? అవి రెండు స్టేట్మెంట్లు. ఒకటి, రేపు అప్పులు అయితే ఎట్లా కట్టాలనో ఏమో, ఇదొక స్టేట్మెంటు. ఎరుక లేకుండా నిన్నటిలాగే అలవాటు ప్రకారం ఈడ నేను ఆలోచిస్తూనే ఉన్నా. దేని గురించి? అప్పుల గురించి, అనారోగ్యం గురించి, కష్టం గురించి, నిన్ను తిట్టే వాళ్ళ గురించి, నీ రోగం గురించి ఆలోచించండి. ఒకవేళ కనుక మీరు ధ్యానం బాగా చేసి ఎరుకను సంపాదించుకుంటే ఇక్కడ ఆలోచన జరుగుతున్నప్పుడు మీరు పట్టుకోవచ్చు. ఇక్కడ ఈ గేట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఆగు, వేర్ ఈజ్ యువర్ ఐడి కార్డ్? లేదు సార్, చలో అవుతున్నాడు. ఇప్పుడు మనం అందరం ఏం చేయాలంటే వాచ్మెన్ లాగా తయారు కావాలి. ఏం కావాలి?
వాచ్ యువర్ థాట్స్. చెప్పండి, వాచ్ యువర్ థాట్స్. కానీ మనం అందరం ఎందుట్లో బిజీగా ఉన్నాం తెలుసా? పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తున్నాం, వెనుకున్నోడు ఏం చేస్తున్నాడో చూస్తున్నాం. వీఆర్ బిజీ విత్ వాచింగ్ అదర్ పీపుల్. వీఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ వాచింగ్ అవర్ థాట్స్. ఇంతే చిన్న చేంజ్ అండి, మీ జీవితం మొత్తం మారిపోతుంది. మనం అనుకుంటున్నారు, మనందరికి చెప్పిండొచ్చు, ప్రపంచంలో ఇవన్నీ సాధించాలంటే చాలా కష్టము, కారణజన్ములు కావాలి, జీవితాన్ని త్యాగం చేయాలి, సంసారం త్యజించాలి, ఆనందాలు పక్కకెట్టాలి, వైరాగ్యం ఉండాలి, ఓ జ్ఞానం ఉండాలి. ఏం అక్కర్లేదు, కోరిక సరిగ్గా కోరుకోవడం వస్తే చాలు. ఆస్క్ ఇట్ విల్ బీ గివెన్. చెప్పండి, అడుగుడి ఇవ్వబడును. సింపుల్, ఇంత సింపుల్ కదా. అంటే సార్ నేను అడుగుతే ఇచ్చేస్తారా? ఇస్తారు. మీరు ఇందాక ఏం అడిగినరు? మీ ఆలోచనల ద్వారా కష్టాలు అడిగినరు. ఆ పైన ఉన్న సోల్కి మీరు ఇక్కడ ఏం ఆలోచనలు చేస్తున్నారో అది రీచ్ అవుతుంది. రేపు ఆరోగ్యం వస్తే ఏం చేయాలంటే సోల్కి ఏమర్థమైతే అనారోగ్యం వస్తే, సోల్కి ఏమర్థమైతే అంటే ఈయనకు అనారోగ్యం అంటే ఇష్టం కావచ్చు అని అనారోగ్యాన్ని తదాస్తూ అంటాడు. అప్పుల గురించి మీరు ఆలోచిస్తున్నారనుకోండి, ఈ వ్యక్తికి అక్కడున్న వ్యక్తి ఎంచాడు మిమ్మల్ని. ఏంటి, నువ్వు అనారోగ్యం గురించి ఆలోచిస్తున్నావు, మనిషి అనారోగ్యంగా ఉండకూడదు, నువ్వు ఆరోగ్యాన్ని ఎంపిక చేయాలి అని మీ ఆలోచనలోకి ఆడున్న ఆత్మ జొర్రదు, ఇంటర్ఫియర్ కాదు, మీకు తప్పప్పులు చెప్పదు, దానికి తెలియదు తప్పప్పులు, మనసుకు తెలుసుకోవాలి. విచక్షణ జ్ఞానం అంటాం దాన్ని. ఏమంటారు? దీన్నే వివేకము అంటాడు శంకరాచార్యుడు. సాధనా రహస్యాల్లో, సాధనా చతుష్టయంలో వివేకము అంటే నిత్యానిత్య వస్తు విచక్షణ జ్ఞానమే వివేకము. ఆ వివేకవంతుడైన వాడికి ఈ సృష్టి మొత్తం బెండ్ అయిపోతుంది మీ ముందర. ఏం లేక ఖాళీ మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ మైండ్లో జరుగుతున్న ఆలోచనలు గమనించాలంటే మీ యొక్క అటెన్షన్ని మొత్తం అందరి మీదకి వెళ్ళి తీసేయండి. అందుకే పత్రిసారి ఏమంటాడు, పక్కవాడి జీవితం పక్కవాడిదే. మీరు మీ సిలబస్ పూర్తి చేయడానికి వచ్చిండ్రు, సార్ వాడు తప్పు చేస్తున్నాడు, ఉండనివ్వు, పోలీసులు చూసుకుంటారు. మీరు దొంగలు పట్టుకోవడం మీ పని కాదు, దొంగ ఉందన్న సంగతి మీ పని కాదు, మీరు పర్ఫెక్ట్ ఉన్నారా లేదా, మీరు రివెంజ్ తీర్చుకోవడం మీ పని కాదు. మీ బాధ్యత ఏంది? మీరు వదిలేసిండ్రు, మిమ్మల్ని మీరు పట్టించుకోవడం మానేసిండ్రు, మిగతా అన్నీ పట్టించుకున్నారు. దట్స్ వై వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్, వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్. చిన్న సూత్రం అండి, చిన్న సూత్రం, ఒక్కటే ఒక సూత్రం ఉంది. అందుకే దాన్ని మళ్ళీ 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 అదే చెప్తాను. నేను 1000 పుస్తకాలు చదివాను, ఒక్కటే సారాంశం ఉంది, యువర్ థాట్స్ ఆర్ యువర్ రియాలిటీస్. మీ ఆలోచనలే మీ జీవితంలోని సంఘటనలు. మీ శత్రువులు ఎవరు అంటే మీ ఆలోచనలు ఈడబుట్టినాయి. మీ శత్రువులు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిండ్రు? ఒక వ్యక్తి ఇక్కడ కూర్చొని ఒంటరిగా ఉన్నాడు, ఎక్కడో న్యూస్ వచ్చింది, ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో ఎల్బీ నగర్లో ఎక్కువ దొంగలు పడుతున్నారు. అమ్మో, నేను ఎల్బీ నగరే కదా అని ఆలోచించింది. ఇంకా నాకు మైండ్ కంట్రోల్ లేకపోవడం వల్ల ఏం చేస్తా అంటే రోజు ఆ న్యూస్కి సంబంధించిన విషయం గురించి ఆలోచిస్తున్నా. మాది ఎల్బీ నగర్లోనే ఉంది, మా ఇంటికి గోడ సరిగ్గా లేదు, ఆ కట్టేటప్పుడు ఈయన సిమెంట్ సరిగ్గా చేసిండో లేదో, ఈ బిల్డింగ్ సరిగ్గా చేసిండో లేదో, తాళమూడు సరిగ్గా ఉందో లేదో, అసలు మేము అందరం 2 తాళాలు వేయాలి, 3వ తాళం వేయాలి, బయట నుంచి సెక్యూరిటీ పెట్టుకోవాలి, లోపల ఇంకో డోర్కి బంగారు పెట్టుకునే దానికి ఇంకో డోర్. ఇక్కడ థాట్స్ అన్నీ ఏం నడుస్తున్నాయి? దొంగ నుంచి ఎలా రక్షించుకోవాలి? సార్ ఇది మంచిదే కదా, ముందు చూపు కదా. రాంగ్. యు ఆర్ థింకింగ్ అబౌట్ వాట్? మీ ఆలోచనలు దేని గురించి? దొంగ గురించి వస్తున్నాయి. అప్పుడు మీ మైండ్లోంచి ఒక తరంగం పోతుంది, దొంగకు సంబంధించిన తరంగాలు విశ్వంలోకి పోతాయి. పోయి ఎవరికి కనెక్ట్ అవుతుంది తెలుసా? కరెక్ట్ దొంగ ఫ్రీక్వెన్సీకి ఉన్న దొంగకి కనెక్ట్ అవుతుంది. వానికి తగిలింది, వాని ఆరాకు తగిలింది, వానికి టక్కున ఎందుకో ఎల్బీ నగర్ వైపు పోవాలనిపిస్తుంది. ఎల్బీ నగర్లోకి ప్రవేశించిన తర్వాత వీధి నెంబర్ 16, తర్వాత అపార్ట్మెంట్స్ ఏంది, దొంగ అపార్ట్మెంట్స్, రూమ్ నెంబర్ 403. ఆడికే వచ్చిండు వాడు. ఆ పక్కల ఫ్లాట్లు ఎందుకు పడలేడు? ఆ అపార్ట్మెంట్లోకి ఎందుకు వచ్చిండు? అదే వీధిలోకి ఎందుకు వచ్చిండు? ఇదంతా మీరు యాక్సిడెంటల్గా జరుగుతుంది అనుకుంటున్నారా? లేదండి, గూగుల్ మ్యాప్ పర్ఫెక్ట్ తోలుకు వస్తుంది ఆడికి. ఆ గూగుల్ మ్యాప్ సెట్ చేసింది, లొకేషన్ పంపించింది ఎవరు అనుకుంటున్నారు? ఎప్పుడు పంపించినాం సార్? ఇక్కడ కూర్చొని పంపించండి, ఈడ కూర్చొని పంపించారు. మీకు తెలీదు ఆ విషయం, యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. ఎరుక సంపాదించుకుంటే చాలు. ఎరుక లేని జీవితము గుడ్డెద్దు చేలో పడ్డట్లు, ఎరుక ఉంటే ఆ జీవితము ఒక సాహసోపేతం. అందుకే పత్రి గారు ఏం చెప్తున్నారంటే, మీరు మెలకువతో ఉండండి,
ధ్యానం చేయండి. ధ్యానం మీ లోపల జాగృత స్థితిని తీసుకొస్తుంది. జాగరణ చేయండి అంటే మనం ఏం చేస్తాం? నిద్ర మానేసి పండ్లు తినుకుంటూ, అంగుర పండ్లు తినుకుంటూ, ఇంకోటి తినుకుంటూ ఆ రోజు కన్నా ఎక్కువ తింటాం ఆ రోజు. మనం సినిమాలు పెట్టుకొని నేను ఈరోజు అంతా శివునికి జాగరణ చేసింది అంటారు. మీరు శివుడికి శివుని జాగరణ అంటే ఆత్మ అన్న ఎరుకతో ఉండడము అని అర్థం. మనం శివరాత్రి నాడు మస్తు జాగరణ చేసినాం. ఆ జాగరణలు కాదండి, మనం మేలుకోవాలి అంటే బికమ్ అవేర్. ఇక్కడ ఎరుకలోకి రండి. ఇప్పుడు నేను కళ్ళు మూసుకొని కూర్చున్నా, ఉత్తగా కూర్చున్నా, అక్కడ కూర్చున్నాను. నా లోపల ఏం జరుగుతుందో నాకు తెలియాలి. నా మైండ్లోకి ఏం థాట్స్ వస్తున్నాయి, నాకు ఇష్టమైన థాట్సా, నాకు పనికొచ్చే థాట్సా, పనికిరా రెండు రకాల థాట్స్ వస్తాయి. రెండే రకాలు. ఒకటి మీకు వ్యతిరేకం, రెండోది మీకు అనుకూలం. ఆరోగ్యం గురించి థాట్ వచ్చింది అనుకోండి, ఇది తీసుకోవాలా, లోపలికి అనుమతించాలా వద్దా? లోపలికి. ఎవరన్నా న్యూస్ చూసిండ్రు, కరోనానో లేకపోతే స్వైన్ ఫ్లూనో బర్డ్ ఫ్లూనో, మరి మనకి ఏం రాలేదే, చాలామందికి రాలేదు. ఈ భూమి మీద 800 కోట్ల మంది ఉన్నారు కదా. కరోనా వచ్చింది మొత్తం కలిపి తిప్పి కొడితే ఒక 25 నుంచి 30 కోట్ల మందికే. మరి 810 కోట్ల మందికి ప్రపంచం అంతా కరోనా వచ్చిందన్నారు, రాలే. 5% కూడా కరోనా రాలే. మిగిలినకి ఎందుకు రాలేదు? వాళ్ళు మూతులకు బట్టలు కట్టుకోలే, శానిటైజర్లు పెట్టుకోలే, అసలు థింకే చేయలేదు దాని గురించి, న్యూసే చూడలేదు. పత్రిసార్ దగ్గరకు పోయి ఒక ఆయన అడిగినట్ట, సార్ కరోనాను మీరు ఎందుకు సార్ అది మాస్క్ ధరించలేరు అంటే, యమధర్మరాజును మీరు మాస్క్ వేసి ఆపేస్తారా అన్నాడంట ఆయన. ఏంది యమధర్మరాజును మీ ఇంటి కాంక్రీట్ గోడనే కట్టుకొని లోపలికి వచ్చిండు, ఏది మాస్కు ఆపుతుందా? సావు దగ్గర సావు మీరు డిసైడ్ అయితే యమధర్మరాజు వస్తాడు. కరోనా వల్ల ఎవరు చచ్చిపోరు. మా ఊర్లో కరోనా మా ఫ్రెండ్కి వచ్చింది, పారాసెటమాల్ వేసుకొని కూర్చున్నాడు, అంతే 4 రోజులు పోయింది. కరోనా ఫస్ట్ వచ్చినప్పుడు అందరం వణికిపోయినాం. చాలామందికి 90% జనాలకి ఇది పారాసెటమాల్ జ్వరం కన్నా తక్కువ అని అందరికీ అవగాహన వచ్చింది. కొంతమంది అతిగా ఆలోచించిన వాళ్ళకు వెంటిలేషన్ దగ్గర వేయించారు, కొంతమంది చచ్చిపోయారు. ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలోకి మీరు అప్పులా, అనారోగ్యమా, శత్రువా, మిమ్మల్ని హింసించే వ్యక్తియా, ఏ పార్ట్నర్ రావాలి అనే దాన్ని మీరు ఇక్కడ కూర్చొని ఇప్పుడే ఈ క్షణం మీరు ఖాళీగా లేరు. యు ఆర్ క్రియేటింగ్ యువర్ ఫ్యూచర్, యు ఆర్ క్రియేటింగ్ యువర్ అనారోగ్యం, యువర్ అప్పులు, యువర్ సంపదలు. నేను అక్కడ కూర్చొని ఏం చేస్తున్నానంటే, ఎల్లుండి నేను జనవరిలో నేను అక్కడ ఏం చేయాలా, ఆశ్రమం దగ్గరికి వెళ్ళి ఐఎమ్ ప్లానింగ్ అవేర్నెస్లీ. నేను ప్లాన్ చేసుకుంటున్నాను, రేపు నేను ఈ వీడియో చేయాలి, తర్వాత నేను కలకట్టాకి వెళ్ళాలి, కలకట్టాలో 3 రోజుల వర్క్షాప్ చేయాలి, ఆ నుంచి ఢిల్లీకి వెళ్ళాలి, ఢిల్లీలో అక్కడో క్లాస్ తీసుకొని రిషికేష్కి వెళ్ళి అక్కడ చూసుకొని రావాలి. ఐఎమ్ ప్లానింగ్ విత్ అవేర్నెస్. దట్స్ వాట్ గోయింగ్ టు డన్ ఎగ్జాక్ట్లీ. నేనేమనుకుంటున్నా అదే జరుగుతుంది నాకు. ఎట్లా జరుగుతున్నాయి సార్ మీకంటే, నేను ఎరుకతో ఉన్నాను అంతే. మీరు ఇప్పుడు ఏం చేయాలి? ఏ మంత్రము లేదు, ఏ తాయిత్తు లేదు. యూ హ్యావ్ టు బికమ్ అవేర్ ఇక్కడ కావాలంటే ఇక్కడున్న చెత్తంతా తీసేతలు పడేయండి. మీ ఇంట్లో ఉన్న మీ సొంత వ్యక్తిని కూడా ఎక్కువ వేయకూడదు. నా కొడుకు సెటిల్ అవుతాడో కాదో మీరు ఏం చేయలేరండి, గుర్తుపెట్టుకోండి. వాడికంటూ ఒక డెస్టినేషన్ ఉంది, వాడికంటూ ఒక ప్రారంభ కర్మ లిస్ట్ ఉంది, వాడి ఆలోచనలు ఉన్నాయి, వాడి భావాలు ఉన్నాయి, వాడి గత జన్మ సంస్కారాలు ఉన్నాయి. అవి వాడిని నడిపిస్తాయి, మీరు కాదు నడిపించేది. మీరు సెటిల్ చేయలేరు. భయాన్ని వదిలేయండి. ఫస్ట్ సెటిల్ అవుతాడో కాదు అన్న భయంలో మీరు పడి మీ జీవితాన్ని టైం వేస్ట్ చేస్తున్నారు. డోంట్ బాదర్ అబౌట్ యువర్ ఫ్యామిలీ. వాళ్ళు ఆత్మలు. పత్రిక ఏమంటాడు తెలుసా? నా దగ్గరకు వచ్చి మా అమ్మ చచ్చిపోయిందంటే నవ్వుతుంటాడు ఆయన. మనకేమో కోపం వస్తుంది, మా అమ్మ చచ్చిపోయిందని చెప్తే నాకు నవ్వుతున్నాడు. ఏంటంటే ఆయన చచ్చిపోలేదన్న సంగతి ఆయనకు తెలుసు, చావలేదని తెలుసు కాబట్టి ఆయన నవ్వుతున్నాడు. మనకేమో ఏడుపు వస్తుంది, కోపం వస్తుంది. ఆయనకు 3 లోకాల్లో ఉన్నదంతా తెలుసు ఆయనకు. ఎక్కడ చచ్చిపోయిండు? ఈ రూమ్లోంచి ఆ రూమ్లోకి పోయిండు అని చెప్తున్నాడు. ఈ రూమ్లోంచి ఇండియా నుంచి అమెరికా పోయిండు, అంతే. ఆయన ఉన్నాడు. అది పత్రిక తెలుసు కాబట్టి అంత లైటు, మనకు తెలియదు కాబట్టి మనకంత భయం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మన మైండ్లోంచి ఎంతమంది ఉన్నారో అందరినీ తీసేద్దాం. ఫస్ట్ డిలీట్ 99 మంది వెళ్ళిపోతారండి. ఎందుకంటే 99 మందే ఉన్నారు, మీరు లేరడా. అందుకే మీకు ఇష్టం లేని జీవితం నడుస్తుంది. మీ జీవితంలోకి హఠాత్తుగా వాడు వస్తాడు, అవమానించిపోతాడు. ఇంకొకరు వస్తారు, కష్టాలు పెట్టిపోతారు. ఒకరు వచ్చి పుల్లలు పెట్టి ఇద్దరిని ఈడేసిపోతారు. ఇంకొక శత్రువు వస్తాడు, ఏమేమో చేసిపోతుంటారు. ఇవన్నీ ఏం సార్ అంటారు. అప్పుడు మీరు ఏమంటారు తెలుసా? సమాజం ఎవరు కరెక్ట్ లేరు సార్ అంటారు.
సమాజం పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉంది, మీరు ఎవరిని ఆకర్షించాలనేది మీ థాట్స్తో ఉంది. మీ జీవితంలోకి మిత్రుడు రావాలా, శత్రువు రావాలా, మీ థాట్స్ ఎవరి గురించి ఉండాలనేది మీరు డిసైడ్ చేయాలి. కానీ ఎప్పుడు తెలుస్తుంది? ఇఫ్ యూ బికమ్ అవేర్. మరి ఎరుక ఎలా వస్తుంది? ఫస్ట్ 99% బయట ఉన్న వ్యక్తుల గురించిన చెత్తంతా డిలీట్ 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 డిలీట్. ఎవ్రీథింగ్ 99% మన మైండ్లో అందరి విషయాలు ఉన్నవి. న్యూస్ పేపర్లో వచ్చింది, టీవీల్లో వచ్చింది, యూట్యూబ్లో వచ్చింది, బుక్కులలో చదివింది, పక్కింట్లో చెప్పింది, ఊర్లో చెప్పింది, గోడల మీద మనం చూసిన పోస్టర్లో ఉన్నది, అడ్వర్టైజ్మెంట్లలో ఉన్నది, సినిమా హీరోలు చెప్పింది నిండగా నింపుకొని మోస్తున్నాము. వీఆర్ క్యారింగ్ ఏ బర్డన్ విచ్ ఈజ్ నాట్ సపోర్ట్స్ ఫర్ అవర్ పర్పస్. మీ కోరికలకు కరెక్ట్ వ్యతిరేకంగా ఉన్నదాన్ని మోస్తున్నారు. బంగారాన్ని బరువుతో మోసినా ఓకే, ఎందుకంటే బంగారం విలువ మనం రేపు అమ్ముకుంటే వస్తుంది. మీరు ఉట్టి రాయి మోస్తున్నారు. ఫస్ట్ అందుకే దాన్ని ఏమంటారంటే పత్రి సారు, నాన్ ఇంటర్ఫియరెన్స్. చెప్పండి. అంటే ఇతరుల విషయాల్లోకి జోక్యం చేసుకోకండి. ఎంత గొప్ప మాట చెప్పిండో పత్రిజీ. ఈ దెబ్బతో 90% మైండ్ అంతా ఖాళీ అయ్యింది. అప్పుడు ఈ ఈ ఈ రూమ్లోకి 5 మందే ఉన్నారనుకోండి, నాకు క్లియర్గా కనిపిస్తారు కదా 5 మంది, ముఖంతో డ్రెస్సుతో సహా కనిపెడతా నేను, అవునా కదా? ఇంతమంది ఉంటే కష్టం కాదు నాకు. సో 5 మందే ఉంటే ఈజీ, దానికి శక్తిని ఇవ్వచ్చు, చక్కగా కరెక్ట్గా మెయింటైన్ చేయొచ్చు, బ్యాలెన్స్ చేయొచ్చు, వాళ్ళని అద్భుతంగా పెంచవచ్చు. మన కోరికలు మన ఆలోచనల్లాగానే మన ఆలోచనలన్నీ కూడా కొన్నే ఉండాలి, అవి మనకు అవసరమైనవే ఉండాలి. అది ఎప్పుడు తెలుస్తుంది? మీరు మీ మైండ్లో ఉన్న మీ పక్కింటి వ్యక్తి గురించి, మీ రాజకీయాల గురించి, ఈ దేశం గురించి, ఇంకొక వ్యవస్థ గురించి ఏదో ఎన్నో అభిప్రాయాలు ఉన్నాయి, అన్నీ తప్పుడు అభిప్రాయాలు. ఒకరోజు కార్లోస్ క్యాస్టనెడా వాళ్ళ గురువు డాన్ యువాన్ ఇద్దరు ఒక హోటల్లో కూర్చొని భోజనం చేస్తుంటారు. కూర్చున్నప్పుడు ఒక రిచ్ ఫ్యామిలీ వచ్చి అక్కడ మొత్తం ఫుడ్ ఆర్డర్ ఇచ్చిండ్రు, తిన్నారు. తిన్న తర్వాత మనందరికీ అలవాటు ఫుడ్ని అట్లాగే కూల్ డ్రింకులు సగం అట్లే వదలడం, టీ సగం వదలడం, ఫుడ్ అట్లే పెట్టేసి వెళ్ళిపోవడం, అట్లా వెళ్ళేసిపోయారు. తక్షణం ఆ హోటల్ బయట ఉన్న చిన్న చిన్న పిల్లలు 10 మంది ఉన్నారనమాట. అందరూ పరిగెత్తుకొని వచ్చి ఆ టేబుల్ మీద కూర్చొని మంచిగా తినేసి ఆ గిన్నెలన్నీ కడిగి అక్కడ పెడతారు. ఇది ఎవరు చూస్తారు? కార్లోస్ క్యాస్టనెడా మన శిష్యుడు చూస్తాడు. డాన్ యువాన్ గురువు యొక్క శిష్యుడు చూసి, ఎంత అన్యాయం అసలుకి, వాళ్ళు తిన్న ప్లేట్లు ఈ పిల్లలు తింటున్నారు అంటారు. ఆయన చూస్తే ఇట్లా నవ్వుతాడు, ఏంటి అన్యాయం అన్నాడు. ఆ పిల్లలు చూడండి, వాళ్ళు తినేసి వదిలిపోయింది తింటున్నాడు. ఇక్కడ సమానమైన అవకాశాలు ఎక్కడున్నాయంటాడు ఆయన. సమానమైన ఎక్కడున్నాయంటున్నాడు. అవునా, నీకు ఎట్లా కనిపించిందా? అవును, కరెక్టే కదా. వాళ్ళేమో లగ్జరీగా కారులో వచ్చిండ్రు, ఫుడ్ ఆర్డర్ చేసుకున్నారు, ఇష్టం వచ్చినంత తిన్నారు, ఎక్కువైంది అక్కడ పడేసిపోయినారు. ఈ పిల్లలు వాళ్ళ కడుపుతో కాలితో ఉన్నారు, అక్కడ కూర్చొని వాళ్ళు తినేసిపోయిందని తిన్నారు. ఓకే సరే అని చెప్పి ఒక చేత్తో ఇక్కడ ఈ వీళ్ళ మధ్యలో అందరికీ అసెంబ్లేజ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. అవేర్నెస్, ఎరుక మొత్తం కేంద్రీకరింపబడిన పాయింట్ని ఈ 2 భుజాల మధ్యలో అసెంబ్లేజ్ పాయింట్ అని ఉంటుంది. దాని మీద ఒక్క దెబ్బ కొడతాడు ఈయన, ఎనర్జీ ఇస్తాడనమాట ఈయనకి. ఎందుకంటే ఈయన దగ్గర అంత శక్తి లేదు, అప్పిచ్చిండు గురువు శిష్యునికి అసలు విషయం చూపించడానికి. ఇప్పుడు చూడు అన్నాడు. చూస్తే అక్కడ కోటేశ్వరులు, ఆ కారెక్కుతున్న కోటేశ్వరులను చూస్తే వాళ్ళ చుట్టూ ఉన్న శక్తి క్షేత్రం కనిపిస్తుంది. మొత్తం మరకలు మరకలుగా నల్లగా ఏర్పడి బ్రౌన్ కలర్తో మొత్తం చెడిపోయి కనబడుతుంది. ఆ పిల్లల్ని చూడని చెప్పిండు. కాంతివంతంగా తేజోవంతంగా కనిపిస్తున్నాయి ఎనర్జీ శరీరాలు. ఇప్పుడు చెప్పు, ఎవరు ఉన్నత స్థితిలో ఉన్నారు? వాళ్ళే కదా అంటున్నాడు. మరి నీ చూపు నిన్నేం చేసింది? మోసం చేసింది. నువ్వు అనుకుంటున్నావు వీళ్ళు ధనవంతులని, ఇది రేపో ఎల్లుండి వెళ్ళిపోతారు. అటు చూడు వాళ్ళ ఆధ్యాత్మికత ఎంత ఉందో. వాళ్ళు యోగీశ్వరులకు దగ్గరగా ఉన్నారు. వీడు మొన్ననే వచ్చిన పిల్లాత్మ, వీని కారణం చూసి నువ్వు డిసైడ్ చేసినావు, వాడు తిన్న ఫుడ్ని చూసి నువ్వు డిసైడ్ చేసినావు. అంటే మనకు చూడడం రాదు అని చెప్తున్నాడు ఈయన. దీనివల్ల ఏంది అర్థమవుతుంది? మనం ఏర్పరచుకున్న అభిప్రాయాలన్నీ రాంగ్. మనం ఏర్పరచుకున్న తప్పులు, మనకు నేర్పించబడిందంతా తప్పు. అసలు కథ అంతా ఎక్కడుంటుంది? 2వ శరీరంలో, కనిపించని శరీరంలో ఉంటుంది. అది దివ్యచక్షు ఉన్నోళ్ళకి కనిపిస్తుంది. మనం అందరం ఏమనుకుంటున్నాం అంటే డబ్బును చూసుకుంటున్నాం, ఫ్లాట్లు చూసుకుంటున్నాం, అప్పులు చూసుకుంటున్నాం, జాబ్ని చూసుకుంటున్నాం, పరపతిని చూసుకొని నా జీవితం ఏముంది సార్ అంటున్నారు. నో,
నా దృష్టిలో మీ అంత అదృష్టవంతులు ఈ భూమి మీద లేనేలేరు ఎవరు. ఎందుకో తెలుసా? 23 సంవత్సరాల నాడు నా దగ్గర లేనిది ఇప్పుడు మీకు దొరుకుతుంది ఈజీగా. సంకల్ప శక్తి, ధ్యానము, ధ్యాన మహాచక్రము, మహాపుస్తకాలు, ఎంతోమంది యోగీశ్వరులు ఒకటే రోజు మాకు ఏడ దొరకనే లేదు. ఒక్కొక్క పుస్తకాన్ని పేజీ చదివి మళ్ళీ చదివి అర్థం చేసుకుంటూ వచ్చినాం. మీరు ఎంత అదృష్టవంతులో మీ శక్తి నాకు తెలుసు. మీరు ఆ పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, మరి మన మైండ్లో ఉన్నదంతా చెత్తనా లేకపోతే కరెక్ట్దా? దాన్ని తీసేయాలనా వద్దా? తీసేయాలంటే ఏం చేయాలా? ఫస్ట్ పాయింట్, అందరి విషయాల్లో జొరడం అనేది చెప్పండి. ఐ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ అదర్స్ అఫైర్స్. ఇతరుల విషయాలలో నేను జోక్యం చేసుకోను. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, ఇది శక్తిని మొత్తం పీల్చేసే ఒకానొక రంధ్రం, పెద్ద రంధ్రం. ఇది మన శక్తి శరీరానికి ఉన్నటువంటి రంధ్రం. ఇంకొకరి జీవితం గురించి మీరు బెంగపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు స్వయంగా ఎవరు? ఆత్మలే. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత శక్తివంతులో, మీరు దేవుళ్ళని ఎంతనో వాళ్ళు కూడా అంతే. ఇది నెంబర్ 1. నెంబర్ 2, నో కంప్లైంట్స్. నో కంప్లైంట్స్. మా అమ్మ చిన్నగున్నప్పుడు నన్ను కరెక్ట్ ఇంజనీరింగ్ లేచింటే నా పరిస్థితి ఇలా ఉండేది కాదు. నాయనా, నువ్వు మీ ఇంజనీరింగ్ చదవకపోవడానికి కారణం నీ గత జన్మ కర్మ ఫలితం. అంతకు మించి ఆడ మీ అమ్మనో ఇంకెవరు ఇంజనీరింగ్లో పడేసింటే, ఒకవేళ డబ్బులుండి పడేసింటే వీడు ఇంకెక్కడ పోతున్నాడో తెలియదు. ఇంజనీరింగ్ పోయిన వాళ్ళు అందరూ ఇంజనీర్లు అయినరా? ఏమేమో అయినరు కదా. సో కంప్లైంట్ ఉండకూడదు. నా ఈ పరిస్థితికి కారణం సమాజము, రాజకీయాలు, ఈ పుస్తకాలు, మా స్కూలు, మా ఇంటి పక్కల నాయన, మా పెద్ద ఆయన, మా ఆయన, మా ఆవిడ. ఇదేంటి? కంప్లైంట్. కంప్లైంట్ ఎప్పుడైతే రైజ్ చేస్తామో అది ఈ బాక్స్లో ఎప్పుడూ ఉంటాయి కంప్లైంట్స్. మనకి ఎన్ని కంప్లైంట్స్ ఉంటాయో తెలుసా? సగటున ఒక మనిషికి 50,000 కంప్లైంట్స్ ఉంటాయంట. ఎన్ని కంప్లైంట్స్? మరి అదంతా మైండ్ నిండుకొనే ఉందిగా. మరి అప్పుడు మీ సంకల్పాన్ని ఎడబెడతారు. అందుకే మనకు సంకల్పాలు నెరవేరవు. ఒక యోగికి ఇక్కడ కంప్లైంట్స్ ఉండవు. అందుకే పత్రిక ఏం చెప్పింది తెలుసా? చెప్పండి నాతో పాటు. నో కంప్లైంట్స్, నో కంప్లైంట్స్, నో కంప్లైంట్స్. ఈరోజు నా జీవితంలో ఉన్న నా పరిస్థితికి నేనే కారణం, నేనే సృష్టించుకున్నాను, దాని పూర్తి బాధ్యతను నేనే స్వీకరిస్తున్నాను. ఎవరిని నిందించను, ఎవరిని బ్లేమ్ చేయను. ఐ క్రియేటెడ్ మై ఓన్ రియాలిటీ. ముఖ్యంగా మా ఆయనను నేను తిట్టను, మా ఆవిడను కూడా తిట్టను. తిట్టిండ్రా మీ మైండ్లో ఏమవుతుంది? కంప్లైంట్ రైజ్ అవుతుంది. బాక్స్ ఓపెన్ అయ్యింది, అన్లిమిటెడ్ కంప్లైంట్స్ వస్తాయి. 50,000 కంప్లైంట్ అవుతుంది. చెప్పండి ఇప్పుడు. సో ఇప్పుడు ఏం చేయి? సంకల్ప శక్తి యొక్క 3 ముఖ్యమైన పాయింట్లకి లింక్ ఉన్నటువంటి ఎరుక. ఈ ఎరుకతోనే ఈ 3ంటిని గమనించాలి మనం. ఎప్పుడు చూస్తూ ఉండాలి, నేను ఎవరినైనా కంప్లైంట్ చేస్తున్నానా? నో. తిట్టనికి పోతున్నాం, నువ్వు ఆగిపోవాలంతే. ఎరుక వచ్చిందిగా. సాధన చేయాలి. నేను ఈరోజు ఎవరిని తీర్పు చేయను అని చెప్పాలా. నేను బోర్డు మీద రాసుకునేవాను ఎప్పుడు. అక్కడ పొద్దుగా లేచి ఆ అఫర్మేషన్స్ అంతా లిస్ట్ చదువుకునేటోని. ఫస్ట్ది ఏం తెలుసా? నేను సూర్యుని కన్నా తేజోవంతమైన ఆత్మను. చెప్పండి. ఐ క్రియేట్ మై ఓన్ రియాలిటీ. కాబట్టి ఈరోజు నేను ఎవరిని జడ్జి చేయను. ఎందుకంటే నేనే కదా క్రియేట్ చేసుకుంది. తిట్టుకుంటే ఎవరిని తిట్టాలా? కానీ ఆధ్యాత్మిక శాస్త్రం ఏం చెప్తుంది తెలుసా? మిమ్మల్ని కూడా మీరు తిట్టుకోకండి అంటుంది. మిమ్మల్ని కూడా మీరు తిట్టుకోకండి అంటుంది. క్షమించేసుకోండి మిమ్మల్ని మీరు అంటుంది. వాళ్ళను క్షమించేయండి, మిమ్మల్ని మీరు క్షమించేసుకోండి. మీ అడుగు ముందుకు వెళ్ళిపో. అనంతమైన అవకాశాలు మీ ముందర ఉన్నాయి. ఫర్గెట్, లివ్ ఇట్. పాస్ట్ ఈజ్ పాస్ట్, గతం గతః. అవునా కదా? ఇదేంది? రజనీకాంత్ బాబా స్టైల్. ఏంది ఇది? గతం గతః. చెప్పండి ఇట్లా అందరూ. అందరూ పెడతలేదు ఎందుకో. రజనీకాంత్ ఒకరికే స్టైల్ వస్తుందా? మనకు రాదా? గతం గతః. నేను గతాన్ని సంపూర్ణంగా ఈ క్షణమే వదిలేస్తున్నాను, అంగీకరిస్తున్నాను. దేన్ని తీర్పు చేయను. ఈ క్షణంలో నా నూతన భవిష్యత్తును నేనే ఎరుకతో
అద్భుతంగా తీర్చిదిద్దుకుంటాను. ఎంత బాగున్నాయి కదా. నేనేమన్నా రహస్యాలు చెప్తున్నానా మీ అందరూ తెలుసు. మళ్ళీ గుర్తు చేస్తున్నా, మీకు గుర్తుపెట్టుకోండి. మనకు కావాల్సినంత ఏం కావాలి? ఎరుక. ఇక్కడ ఏమొస్తుందో ఇక్కడేముందో ఎరుక రావాలి. ఇక్కడేమొస్తుందో ఇక్కడేముందో ఎరుక రావాలి. ఇక్కడ 3 ఉంటాయి. ఒకటి ఇంటర్ఫియరెన్స్, ఇంకొకరి జీవితం గురించి ఊరికే పట్టించుకోవడం. నో, మీ సిలబస్ మీరు చూసుకోండి. సార్ పక్కలోడు వాడు రాసుకుంటలేడు సార్, వాడు అంటే ఆ పని నీదా సారదా? స్కూల్ టీచర్ది కదా, నువ్వెందుకు చేస్తున్నావు? వాడిని చూస్తూ నువ్వు కూడా చూస్తలేవు కదా. నీకు ఎట్లా తెలిసింది అంటే నేను చూసేసారు అని అంటే అంతే కదా. సో మీ క్లాస్ రూమ్లో మీరు శ్రద్ధగా ఉండండి, లేకపోతే లెసన్ మిస్ అవుతుంది. మీరు ఒక్కసారి సినిమాకు టికెట్ కొనుక్కొని వస్తే 3 గంటలే టైము, 2.5 గంటలే టైము. మళ్ళీ రావాలంటే సార్ నేను సినిమా చూడలేదు, నేను నిద్రపోలేదు, నాకు నల్లులు గరిచినాయి, దోమలు గరిచినాయి, సీట్ సరిగ్గా లేదు, నేను బాగా తీరొచ్చిన నిద్ర వచ్చింది, మళ్ళీ చూడండి అంటే ఒప్పుకుంటారా? లేదు, 300 మళ్ళీ కట్టండి అంటారు. అంతే. మీకు వచ్చిన అవకాశాన్ని వదలకండి. మీరు మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది. మీ సిలబస్ కోసం మీ భూమి మీదకి వచ్చిండ్రు, మళ్ళీ రావాలా? కష్టాలు ఇదే కష్టం పడాలా వద్దా? పడకూడదు అనుకుంటే మీ హోంవర్కే చేయండి. మీరు పక్కోళ్ళ హోంవర్క్లో బిజీగా ఉన్నారు. అండ్ కంప్లీట్ చేయడంలో కాదు, చెడగొట్టడంలో. మనము పక్కోడి హోంవర్క్కి సపోర్ట్ చేస్తే కర్మ సిద్ధాంతం ప్రకారం మన హోంవర్క్ ఎవరైనా చేస్తాడు, కానీ మనం ఎందుట్లో ఉన్నాం అని గుంజనికే రెడీగా ఉన్నాం. అన్ని తప్పులు ఎంచుతాం, మనకు మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది తెలుసా మనకు. ఆడు వేస్ట్ కాడు సార్, అది ఏముంది సార్ అంత అసలు వాడిని మాట్లాడడానికి ఏదో రాదు. నువ్వు స్టేజ్ ఎక్కవు, అసలు వాడు స్టేజ్ ఎక్కి ఏదో ఒకటి మాట్లాడిపోయిండు. మనకన్నా చాలా గొప్పోడు కదా. వివేకానందుడు అంటాడనమాట, కూర్చొని మాట్లాడుకునే కన్నా ఆ స్టేజ్ ఒక్కొక్కటి చెయ్యి, ఫెయిలా పాసా నువ్వు సక్సెస్ పో అంటాడు. ఇంకా మొదటి మెట్టు పడింది. అందరూ ఆడ కూర్చొని కామెంట్ చేసుకుంటూ ఉండొచ్చు. నేను స్టేజ్ మీద ఎక్కినప్పుడు ఈయన స్పీడ్ మాట్లాడతాడు, సరిగ్గా అర్థం కాదు అని అన్నారు. ఇప్పుడు రమ్మని చెప్పి మాట్లాడతారు. ఆ రోజు నువ్వు మాట్లాడుతుంటే ఎట్లా ఉంది, ఈరోజు చాలా అద్భుతంగా ఉందంటే నీ తిట్లు నేను పట్టించుకోలే. నవ్వుతారని నాకు తెలుసు, ఖచ్చితంగా నవ్వుతారు. నవ్వని సో వాట్, నేనైతే ఇలాగే ఉంటా. సో చెప్పండి, ఇప్పుడు నేను ఎవరి జీవితంలో వేలు పెట్టను, కాళ్ళు పెట్టను, ఏం పెట్టను, అసలు నేను పోను. ఎందుకంటే నా పనిలే నాకు మస్తుంది. గత జన్మల్లో ఎంతో సిలబస్ను ఇలాంటి గురువులు మన జీవితంలోకి వచ్చే ఉన్నారు. అప్పుడు చిలిపి దొంగలాగా తప్పించుకొని పోయినాం. ప్రతిసారి 3 గంటలు ధ్యానం పెడితే అర్ధ గంట ధ్యానం చేసి పోయి ఛాయ్ తాగదామని బయటకు పోయినాం మనం. 3 గంటలకు వస్తున్నాడు, ఇప్పుడే సిలబస్ కంప్లీట్ చేసిపోయిండు. నిజం. నేను చాలామంది సీనియర్లను చూస్తుంటే 3 గంటలు లేచిన తర్వాత ఎప్పుడన్నా ఇట్లా కళ్ళు తెరిచి చూస్తే ఆడ తిరుగుతుంటే అందరూ, అరే వీళ్ళందరూ ఎందుకు తిరుగుతున్నారు, ధ్యానం ఎందుకు చేస్తలేరంటే మాకు అంతా ఆల్రెడీ మేము మాస్టర్లం అయిపోయిన ధ్యానంలో అంటారు. నేను మాస్టర్ అయిపోయింది అంటలేదు, నాకు ధ్యానం అవసరం లేదు. నాకు కళ్ళు మూసుకుంటే సార్ ఆలోచనలు ఎక్కువ వస్తాయి, కళ్ళు తెరుచుకుంటే సార్ ఆలోచనలే రావు. ఎంత గొప్పగా సమర్థించుకున్నారో వాళ్ళు. నేను అనుకుంటున్నా అవును నిజంగానే సీనియర్ మాస్టర్లు అయినొచ్చు, వాళ్ళు 20 సంవత్సరాలు అయిందని నేను లెక్క కట్టుకుంటుంటే. తర్వాత నాకు అర్థమైంది వీళ్ళకి ధ్యానమే కుదరదు, అసలుకి ధ్యానమే చేయలేదు, పుస్తకాలే చదవలేదు. ఎవరైతే నిజంగా ధ్యానానికి ఎన్ని గంటలు కూర్చోబెడితే అన్ని గంటలు కూర్చుంటారో, పుస్తకాలు చదువుతారో, ఈ మైండ్ అంతా చెత్తంతా కొట్టుకుపోయి మనం పెట్టిన సంకల్పం ఒక్కటే కనబడుతుంది, దానికే నీళ్ళు పోస్తాం, దానికే ఎరవేస్తాం, దాన్నే ఊహిస్తాం. అది రోజు రోజుకు పెద్దగా అవుతుంటుంది. మీకు తెలుస్తుంటుంది, చెట్టు కనిపిస్తూ ఉంటే మీకు తెలియదా? మీకు తెలుస్తుంటుంది, మీ అంతరేంద్రియాలు మీకు అందిస్తుంటాయి, మీ సంకల్పాలన్నీ నెరవేరబోతున్నాయి తొందరలోని మీకు అనిపిస్తుంటుంది. అదే విశ్వాసం. ఎప్పుడు మీరు చెత్త అంతా తీసేసినప్పుడు. ఇంకొకటి ఉంది, నో జడ్జిమెంట్స్. చెప్పండి, 3 ఉన్నాయండి. జడ్జిమెంట్ అంటే ఏంటంటే ఈ స్టేజ్ ఏంది గింత చిన్న ఉంది, ఎందుకు మీకు అవసరమా? మేము కదా పట్టించుకోవాల్సింది, మాకు కూర్చొనికి నాకు ఇబ్బంది అవుతుంది, మీకు బాగానే ఉంది కదా, బాగాలేదు సార్ ఆ ఫోటోలే బాగాలేకుండా పత్రి సార్ది వేరే డ్రెస్ వేసి ఉంటే బాగుండే, అది అవసరం లేదు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చిండ్రో దాని మీదనే కేంద్రీకరించడం. నో జడ్జ్మెంట్. మీరు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చిండ్రు? మిమ్మల్ని మీరు పట్టించుకోవడానికి, మీ సిలబస్ గురించి వర్కౌట్ చేయడానికి, అది తెలిసిన తర్వాత దాన్ని సాధించుకోవడానికి, ముందుకు వెళ్ళడానికి వచ్చిండ్రు. ఎవరి గురించి తీర్పులు ఇవ్వకండి, మీరు జడ్జి జాబ్ చేయట్లేదు.
ఏ హైకోర్టులో మీకు పిలిచి జాబ్ ఇవ్వలేదు, కానీ మనం దాని పనే చేస్తుంటాం ఎప్పుడు. అదే సంఘటన బయట ఏదైనా జరిగిందనుకోండి, వాని గురించి జరుపులు ఇస్తూనే ఉంటాం, మనం తీర్పు ఇస్తూనే ఉంటాం, మాట్లాడుకుంటూనే ఉంటాం ఎప్పుడు. చూడండి మీరు. అందుకే ఈరోజు మనం ఒక ప్రాక్టికల్ చేద్దాం. అందరు కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం శ్వాస మీద ధ్యాస పెట్టండి. శ్వాస మీద ధ్యాస. ఒక్కసారి మనం ఇవాల్టి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో రివ్యూ చేసుకుందాం. మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఏం చేశారో చూస్తూ రండి, అంతే. జస్ట్ రివ్యూ ఇట్. లేచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ జడ్జు చేయకండి, తప్పు అనకండి, ఒప్పు అనకండి, జస్ట్ చూసుకుంటూ రండి, అంతే. సాక్షిగా గమనిస్తూ రండి, తీర్పులు చేయకండి, ఊరికే చూడండి, అంతే. వాట్ యూ హ్యావ్ డన్ సో ఫార్ ఫ్రమ్ ద మార్నింగ్ ఇట్ సెల్ఫ్. దీన్ని ఈవినింగ్ రివ్యూ అంటారు. ప్రతిరోజు మనం సాయంత్రం పడుకునే ముందు ఇది చేసి పడుకోవాలి. సాక్షిగా గమనించండి. మీ లోపల మీరు ఏమేం చేశారు అది చూస్తున్నప్పుడు మీ లోపల రైజ్ అయ్యే భావోద్వేగాలను కూడా గమనించండి. డోంట్ వరీ, జస్ట్ లీవ్ ఇట్. చూస్తున్నారంతే. మీరు సాక్షిగా గమనించాలి. మీరు ఖాళీ గుర్తు తెచ్చుకోండి, అంతే. దాని మీద ఎలాంటి ముద్రలు వేయద్దు, ఏ జడ్జిమెంట్ వద్దు. తప్పు చేశాను, టైం వేస్ట్ చేశాను, ఇలా తిట్టాను, ఇలా చేయకుంటే బాగుండను, ఏమీ వేయద్దు. చూడండి ఖాళీ. మన ఆలోచనల్ని గమనించే పద్ధతి ఇది. వీ హ్యావ్ టు అబ్జర్వ్ అవర్ థాట్స్. ఓకే, ప్లీజ్ నెమ్మదిగా కళ్ళు తెరవండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనం మాట్లాడుకున్న అంశాలన్నీ: 1, నో జడ్జిమెంట్, నో కంప్లైంట్స్, నో ఇంటర్ఫియరెన్స్. ఓకే, ఫస్ట్ పాయింట్. ఈ 3 పాటించాలంటే కావాల్సిందేంటి? ఏం కావాలి? ఎరుక. చెప్పండి మళ్ళొకసారి. ఎరుక బాగా సాధన పెరగాలంటే ఒక్కటే పని చేయాలి. మీరు రోజు ఏం చేయాలంటే పడుకునే ముందు ఒతోన కూర్చోండి. పడుకోండి, లేదంటే పడుకోకుండా ఉండండి, ఎందుకంటే నిద్రపోతాం. అలాగే కూర్చోండి. ఇక నేను పడుకుంటాను అనుకున్నప్పుడు ధ్యానంలో కూర్చున్నట్టు కూర్చొని మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఏం జరిగిందో సాక్షిగా గమనించండి. ఇలా మీరు కనుక ఒక 21 నుంచి 41 రోజులు చేస్తే ఈడ ఏం జరుగుతుందో మీకు టక్కున అర్థమవుతుంది. మీరు ఇక్కడ జరిగే థాట్స్ని గమనిస్తారు. ఎప్పుడైతే గమనించడం మొదలు పెడతారో మీరు దాన్ని ఏం చేస్తారు? 2 బైఫర్కేట్ చేస్తారు. ఇది నాకు పనికొస్తుందా, నన్ను నాశనం చేస్తుందా, నన్ను ఎంపవర్ చేస్తుందా, డిసెంపవర్ చేస్తుందా, ఎంపవర్ చేస్తుందా, పెంచుతుందా, లేదంటే నన్ను తగ్గిస్తుందా? గమనించిన వెంబడే నెగటివ్ని ఏం చేస్తాం? రీప్లేస్ చేస్తాం పాజిటివ్తోన. అనారోగ్యం గురించి భయపడుతున్నప్పుడు ఏం చేస్తామంటే అన్ని కాలాలలో నేను ఆరోగ్యంతో ఉంటాను. అప్పు గురించి, డబ్బు గురించి టెన్షన్ వచ్చిందనుకోండి, మీకు ఎరుకలోకి వచ్చింది, తక్షణం దాన్ని ఏం చేస్తాం? నా జీవితంలోకి సంపదలు అపారంగా ప్రవహిస్తాయి, ఎందుకంటే యూనివర్స్ అంతా కూడా అబండెన్స్తో ఉంది, ఇందులో స్కార్సిటీ లేదు, సృష్టిలో సంపదలకు కొదవలేదు అని చెప్తాం. అప్పుడు మైండ్కి మెల్లమెల్లగా సాధన పెరుగుతూ పోతే జస్ట్ విదిన్ 2 to 3 months మీ జీవితంలో ఎన్ని మార్పులు చూస్తారో. నేను సాధన చేశాను, నాకు వచ్చినాయి ఫలితాలు, మీరు చేయండి. ఇలాంటి ప్రాక్టికల్స్ కొన్ని ఉంటాయి, అవన్నీ మనం చేయాలి. చేస్తుంటే మెల్లమెల్లగా ఈ లోపలున్న చెత్తంతా మనకు ఎరుకలోకి వస్తుంది. దాన్ని తీసేస్తాం ఫస్ట్, ఇంకా ఎరుకలోకి వస్తాము, ఆలోచనలను గమనిస్తాము, నెగిటివా పాజిటివా దాన్ని తీసేస్తాము, పాజిటివ్నే పెంచుతాము, మనకు కావాల్సినవే ఉంచుకుంటాము. మెల్లమెల్లగా దానికి విజువలైజేషన్ యాడ్ చేస్తాము, అఫర్మేషన్స్ యాడ్ చేస్తాము, కృతజ్ఞత పెడతాము, క్షమాగుణాన్ని యాడ్ చేస్తాము, శక్తిని సప్లై చేస్తాము. ఏం చేస్తాము? ఆ శక్తి లేకపోతే ఇవి పెరగవు. మీ ధ్యానం ద్వారా వచ్చిన శక్తి అంతా ఈ 3 చేయడం ద్వారా మనం కోల్పోతూనే ఉంటాం. జడ్జిమెంట్, కంప్లైంట్స్, ఇంటర్ఫియరెన్స్, ఈ 3 చేస్తే శక్తి పోతాయి. ఈ 3టిని నాంపేస్తే శక్తి అక్కడే ఉంటుంది. ఆ శక్తి ఎప్పుడైతే ఎంత పెరుగుతుందో
మీ అంతంత పెద్ద పెద్ద సంకల్పాలు చిటికలో నెరవేరుతాయి. ఇంత సంకల్పానికి ఇంత శక్తి అవసరము, ఇంత సంకల్పానికి ఇంతే శక్తి అవసరం. 3 లక్షల టీవీకి 30,000 ఇస్తా అంటే కుదరదు, దానికి అంతే శక్తి కావాలా. మరి ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఇదిగో విశ్వంలో అనంతంగా ఉంది, మీ మైండ్ నిండుగా ఉంది. సో ధ్యానం ద్వారా శక్తిని సంపాదించుకోవాలా, రెండవది ఎరుకను సంపాదించుకోవాలా, మూడవది ఇంట్యూషన్ స్టార్ట్ అవుతుంది, జ్ఞానం వస్తుంది. 3 వస్తాయండి. ధ్యానం చేస్తే ఎన్ని వస్తాయి? ఫస్ట్ పాయింట్ శక్తి వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? తర్వాత ఏమొస్తుంది అంటే చూడగలిగే కెపాసిటీ వస్తుంది. మూడవది ఇంట్యూషన్ వచ్చి మన పైలోకాల నుండి మనం ఏం చేయాలనో గైడెన్స్ వస్తుంది, జ్ఞానం అంటాం దాన్ని. ఈ 3 ద్వారా ఈడ మొత్తం ఆట స్టార్ట్ చేయొచ్చు, మొత్తాన్ని షిఫ్ట్ చేయొచ్చు. సమస్యల నుండి పరిష్కారము, అనారోగ్యం నుండి ఆరోగ్యానికి, దుఃఖం నుండి ఆనందానికి, బోర్డమ్ నుండి ఎంజాయ్మెంట్కి షిఫ్ట్ చేయాలంతే. ఏమీ చేయాల్సిన అవసరం లేదు. దీనికి అంతే శక్తి అవుతుంది, దీనికి అంతే అవుతుంది. కానీ ఖర్చు పెట్టాల్సింది ఈడ కాదు, ఈడ. కానీ ఈడ పెట్టాలన్న సంగతి ఎవరు చెప్తారు? మీ ఎరుక చెప్తుంది. ఎవరు చెప్తారు? కాబట్టి మనం సాధన చేయాల్సింది ఏంటి చెప్పండి గట్టిగా? ఎరుక. ఎరుక ఎట్లా సాధన చేయాలి? ఎక్కడ కూర్చున్నా కళ్ళు మూసుకున్నప్పుడు శ్వాసను గమనించండి, కళ్ళు తెరుచుకుంటున్నప్పుడు గమనిస్తూ ఉండండి. ఎదురు చూడకండి దేనికోసం. ఇక్కడ కూర్చున్నాను నేను, మీరందరూ ధ్యానం చేస్తున్నారు, నేనేం చేస్తానంటే ఇక్కడ ఏమేమి వస్తువులు ఉన్నాయి, ఇది ఎలా కట్టినరు, ఏం ఆలోచించకుండా నేను గమనించడం అనే నా మైండ్కు నేను ఏం ట్రైనింగ్ ఇస్తున్నా? గమనించడం ట్రైనింగ్ ఇస్తున్నా కదా. గమనించడం అలవాటు అయిపోయి థింకింగ్ ఆపేస్తుంది. ముఖ్యంగా నెగిటివ్ థింకింగ్ పోతుంది, గమనించడం వస్తుంది. అప్పుడు వాక్కులను గమనించగలం, ఆలోచనల్ని గమనించగలం, చేతల్ని గమనించగలం, భావోద్వేగాలను గమనించగలం, లోపల జరుగుతున్న కన్వర్జేషన్ని గమనించగలం, మూలాల్లో ఉన్న వాటిని గమనిస్తాము. గమనించినప్పుడు 99 చెత్త అన్న సంగతి తెలుసుకుంటాం, దాన్ని వదిలేస్తాము. ఒక్కటే కరెక్ట్ది, దాన్ని పట్టుకుంటాము. మీ జీవితంలో మీరు ఏం కోరుకుంటారో వస్తుంది. కళ్ళు మూసుకుంటే శ్వాస మీద ధ్యాస, కళ్ళు తెరిస్తే గమనించడము. అందరినీ గమనించండి, చెట్టును గమనించండి, పుట్టును గమనించండి, కెమెరాను గమనించండి, కలర్ను గమనించండి. ఏం ఆలోచించకండి, ఇక్కడ గమనిస్తూనే ఉండండి అంతే. ఏడ కూర్చుంటే బస్ స్టాండ్లో కూర్చున్నారు, బస్సు రాలే, ఆ చుట్టూ ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఆడ ఒక చెట్టు ఉంది, ఒక కొట్టు ఉంది, ఒక ఆయన టీ తాగుతున్నాడు, ఒక ఆయన వచ్చి అరుస్తున్నాడు, ఎంతసేపు చాయ్ తీసుకురామని అని అరుస్తూ ఉన్నాడు. వాడి ఉద్వేగాన్ని గమనించండి. అప్పుడు దానికి రెస్పాండ్ ఎట్లా అవుతున్నాడు, ఆయన ఏం గమనించండి. ఒక సిగరెట్ తాగి ఆడ పడేసి తొక్కుతుంటాడు, దాన్ని గమనించండి. తిట్టకండి, అతడు వాడు వేస్ట్ కానీ నాకు సిగరెట్ ఎట్లా, మనం కూడా తాగింటాం అప్పుడు. కానీ అన్నీ ఉంటాయి, కానీ జడ్జి చేయకుండా గమనించండి. గమనించడం ఒక్కటే మీ జీవితంలో మిమ్మల్ని ఎలివేట్ చేస్తుంది, అసెంట్ చేస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. రేపు మళ్ళీ కలుసుకుందాం ఇదే టైంకి. ఇప్పుడు మనకు ఒక 3-4 నుంచి ఎక్స్పీరియన్స్ చెప్పుకుందాం. తర్వాత కుకట్పల్లి లక్ష్మీ మేడం, పరిణిత పత్రి, తర్వాత నాగేంద్ర గారు, విశ్వనాథ్, 4 ప్యానల్ డిస్కషన్ ఉంది. అందరూ ఉండండి, అందరినీ విందాం. వినంగా చెత్తంతా పోయి ఈ మైండ్లో కావాల్సినవే ప్రింట్ అవుతాయి. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు సార్? మీ ఇల్లు ఊడుస్తున్నట్లు లెక్క. ఈడ కూర్చుంటే మీ ఇల్లు మీరు కాదు ఊడ్చేది, ఈడ ఉన్న వాళ్ళు ఊడుస్తున్నారు. కాలు మీరు ఏం చేయాలి సార్? కూర్చుంటే చాలు. సో కూర్చోండి ఆ పని. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.